దేవుడిచ్చిన ఈ జీవితం చాలా విలువైనది. ఈ విలువైన జీవితాన్ని మనం వ్యర్థంగా గడపకుండా, వ్యర్థమైన వాటికి మన సమయాన్ని ఉపయోగించకుండా, ఇదిగో సమయాన్ని దేవుని కోసం, దేవుని పనుల కోసం, దేవుని మాటల కోసం, ఆయన సువార్తను ప్రకటించడం కోసం సద్వినియోగం చేసుకోవాలి అంటున్నాడు. అందుకే సమయమును పోనీయక మీరు సద్వినియోగం చేసుకోవాలి అంటున్నాడు. అందుకే మనము కూడా ప్రాణాలతో సజీవంగా ఉన్నప్పుడే ప్రభుని స్తుతించాలి, ఆరాధించాలి, ఆయనను ఘనపరచాలి, ఆయన మాటలను అనేకులకు, ఇదిగో ఆయన రాజ్య సువార్తను అనేకులకు ప్రకటించాలి. సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి, సర్వ ప్రజలకు మనము ఆయన మాటలను ప్రకటించి దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి. అప్పుడు దేవుడు మనల్ని చూసి ఎంతో పొంగిపోతాడు. అలాంటి ధన్యత మనమందరం పొందుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆమేన్.